కంపేర్ చేస్తే యు ఆర్ టూ సీనియర్. మ్యామ్ దెర్ ఈస్ నో సీనియర్, దెర్ ఈస్ నో జూనియర్ మ్యామ్. బికాస్ ఫోకస్ మనం నేర్చుకోవాలనే తపన ఉండాలి కానీ మొన్న వచ్చాము లేదంటే 10 years 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆర్టిస్టులు కూడా కెమెరా ముందుకు వస్తే చేయలేరు. ఓకే. రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా ఎరగొట్టేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ ఏం లేదు మ్యామ్, ఫోకస్ హార్డ్ వర్క్ మ్యామ్. అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న వరుణ్ గారు కానివ్వండి, సో సీనియర్ సూపర్ సీనియర్. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళు మీకు వర్క్ చేసేటప్పుడు ఆదర్శ్ మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? డెఫినెట్గా ఏమవుతుందంటే మ్యామ్, పక్కన మా మదర్ క్యారెక్టర్ అవ్వచ్చు లేదంటే వరుణ్ గారు అవ్వచ్చు, వీళ్ళు చేసేటప్పుడు కొన్ని రియాక్షన్స్ భలే నచ్చుతాయి. అరే బా ఈ రియాక్షన్ భలేగా ఇచ్చారు, ఎలాగిచ్చి ఉంటారు అనేది నేను తర్వాత కార్లోకి పక్కకి వెళ్ళేసి నేను ప్రాక్టీస్ చేసుకుంటా, భలేగా ఇచ్చారే అనేసి. ప్రాక్టీస్ చేస్తారా? మీకు ఏదైనా రియాక్షన్ నచ్చింది, అది సినిమాలో అవ్వచ్చు లేదంటే ఎక్కడన్నా ఏదన్నా నచ్చింది అంటే, రియాక్షన్ ఏదన్నా నచ్చింది అని అంటే డెఫినెట్గా అది ప్రాక్టీస్. అంటే అది ఎలా వచ్చిందంటే డాన్స్ చేసినప్పటి నుంచి అలా వచ్చింది. ఏదైనా మూవీలో ఏదైనా మంచి మూమెంట్ వచ్చింది, ఫ్లోర్ మూమెంట్ లేదా వేరేదే, అది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసే అలవాటయ్యి అలా ఏదన్నా ఎనీ హీరోయిన్స్ ఏదన్నా ఆర్టిస్టులు పర్ఫామ్ చేశారు, భలే ఇచ్చాడే అసలు అంత క్లోజ్లో ఎలా ఇచ్చారు ఈయన అనేసి తెలియకుండానే ఒక ఉంటుంది. అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటా. ఓకే. సో ప్రాక్టీస్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. సో మీకు డాన్స్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది మీకు యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా యూజ్ అయింది అనమాట. ప్రత్యేకంగా యాక్టింగ్ అనేది అంటే కొంతమంది కోచింగ్లు తీసుకొని క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటారు కదా, అలాంటివి ఏం చేయలేదా మీరు? ఏం లేదు మ్యామ్, నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గురువులు. ఓకే. ప్రతి ప్రాజెక్ట్కి ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఫర్దర్గా చేసే ప్రాజెక్టులు ఏదున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొంత నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాము. నాగేశ్వర లాంటి వాళ్ళే యాక్టింగ్ అంటే ఒక మహాసముద్రం, నాకు వచ్చింది ఇంత అని ఇంకా అసలు మనం నథింగ్ కదా మ్యామ్. నైస్. సో అంతా బాగానే ఉంది కానీ ఏంటి మీరు మున్నార్ వెళ్ళినప్పుడు ఏదో అడ్వెంచర్స్ చేశారని విన్నాను. ప్రొడక్షన్కి రాగానే అదే చెప్తున్నారు మార్నింగ్. అంటే లేదు మ్యామ్, చిన్నప్పటి నుంచి రిస్క్ ఏదున్నా సరే చేయను. చేయను. ఓకే. అంటే స్విమ్మింగ్ అవ్వచ్చు లేదంటే పిల్లలతో పాటు ఆడుకుంటూ అలాంటివి ఏది ఉన్నా సరే చిన్నప్పటి నుంచి కొంచెం సైలెంట్గా ఉంటాను, ఇంట్రోవర్ట్ పర్సన్ని, అంత ఇదిగా వెళ్ళను. అలాంటి రిస్క్లు ఏదైనా డాన్స్లో వచ్చినాయి లేదంటే వేరే దాంట్లో వచ్చినాయి అంటే వెళ్తాను తప్ప అదర్వైజ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది. జెయింట్ వీల్ కూడా ఎక్కలేదు మ్యామ్ నా లైఫ్లో ఇప్పటి వరకు. అవునా? అంటే జస్ట్ ట్రై చేయలేదా ఎప్పుడైనా ఎక్కడానికి కూడా? ఒక్కసారి ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కాను, చాలా భయం వేసింది, వామిటింగ్ చేసుకున్నాను, అక్కడి నుంచి ఇంకెప్పుడు ట్రై చేయలేదు. అయ్యో, ఏం అవసరం మనకు అది అనేసి. సో మొన్న బేసిక్ గా థ్రిల్ ఎంజాయ్ చేయడానికి వండర్లా లాంటి ప్లేసెస్ కి వెళ్ళి చాలా మంది రోలర్ కోస్టర్స్ ఇలాంటివన్నీ ఎక్కుతూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్, బట్ నాకు అలా అంతగా ఏం ఉండదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మున్నార్ వెళ్ళిన తర్వాత పారాగ్లైడ్ ఇలా వెక్కాలి అనేసి మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చెప్తే సరదాగా చెప్తున్నారేమలే అంత హైట్స్ మనం అనుకున్నా, ఏడిపిస్తున్నారులే అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు నిజం ఎక్కాల్సిందే అని అంటే సరే. జెయింట్ వీల్ ఎక్కని మీతో దాన్ని ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? అంటే అది వర్క్ కదా మ్యామ్, వర్క్ సంబంధించింది ఏదైనా సరే ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి యాజ్ ఆర్టిస్ట్ గా, డెఫినెట్ గా తీసుకోవాలి. మీరు చెప్పలేదా వాళ్ళకి నేను జెయింట్ వీల్ కూడా ఎప్పుడు ఎక్కలేదు? తెలుసా? ఓకే. అంటే నేను చెప్పాను ఇలా అంటే సరదాగా అంటారా అన్న, నేను ఇప్పటి వరకు అసలు ఇది నా లైఫ్లోనే లేదు అంటే, లేదు బాగుంటుంది ఇంట్రడక్షన్ ఇలాగుంటే స్మాల్ స్క్రీన్ ఎవరు అటెంప్ట్ చేయలేదు ఇది అని అంటే ఓకే డన్ అనేసి ఎక్కేసాను. కొంచెం వెళ్ళేటప్పుడు మాత్రం టేక్ ఆఫ్లో కొంచెం భయపడ్డాను. వన్స్ వెళ్ళిన తర్వాత చేతిలో క్యామ్ ఉంది, గోపురం ఉంది, సో అది చూసుకుంటూ ఉన్నాను, ఇంక కింద చూడలేదు. కింద చూస్తే ఇంకంతే, వెనకాలకి నా వెనకాల ఎవరైతే ట్రైనర్ ఉంటే అతను వచ్చేవాడు, నేను మాత్రం కింద ఉండేవాడిని, కింద చూడలేదు. సో ఆ కెమెరా చూసుకుంటూ ఏదో దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అలా. కానీ చాలా ధైర్యం చేశారండి, బికాస్ అంటే ఇదంతా కూడా సీరియల్ చాలా బాగా రావాలి అని చెప్పాము. మేబీ సీరియల్స్ నిజంగానే ఎవరు ఇంత రిస్క్ చేయలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు. అండ్ ఇంకొకటి సరే నేను ఎక్కంగానే భయపడ్డానంటే మళ్ళీ 1 more చేయాలి. అక్కడ మనకు టైము మనీ 1 more అంటే మళ్ళీ మన ఏరియా కాదు, హైదరాబాద్ కాదు. సో నేనేం ఫీల్ అవుతుందంటే మ్యామ్, నా నుంచి 1 more అవ్వకూడదు, నా నుంచి టైం సేవ్ అవ్వాలి ప్రొడక్షన్కి అనేది ఎక్కువ ఆలోచిస్తాను. సో అందుకోసమే టైమింగ్ కానీ, నాకు మేనేజర్ గారు చెప్పే టైమింగ్స్ అవ్వచ్చు, సెట్లోకి రావటం కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఏదో
టెక్నికల్ పరంగా 1 మోర్ అయింది, వేరే పరంగా 1 మోర్ అయింది, ఓకే. సమ్ టైమ్స్ నా వల్ల కూడా అవుతూ ఉంటాయి. నేను ఇచ్చిన రియాక్షన్స్ డైరెక్టర్ గారికి నచ్చకపోవచ్చు, లేదా ఆదర్శ్ ఇంకోటి చేద్దాం అలా అవగానే ఇంటెన్స్గా అంటే చెయ్యాలి, కేర్లెస్గా ఉండాలి, నా వల్ల అది లేదు మ్యామ్. అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్త కాపాడుకుంటూ వస్తాను. అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పండి. లైక్ అంటే ప్రొడక్షన్ ఎలా అనిపిస్తుంది? చాలా 13 సీరియల్స్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాదు, సో చాలా ప్రొడక్షన్స్ మీరు చూసుంటారు. లైక్ అంటే ఇక్కడ అన్ని ప్రొడక్షన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలా అనిపిస్తుంది? అంటే నిజం, ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్ లేరు కెమెరా ముందు. నేను ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ వేరు మ్యామ్, ఈ సీరియల్స్ మాత్రం స్పెషల్ ఫర్ మీ. అంటే చాలామంది ఏం చేస్తారంటే పైలట్స్ అవ్వచ్చు, స్టార్టింగ్ పైలట్స్లోనే కొంచెం పర్వాలేదు, ఎంత వస్తే అంత చేద్దాం, క్వాలిటీ చేద్దాం అని అనుకుంటారే తప్ప మనస్ఫూర్తిగా అనుకోరు. కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రమే లేదు, డబ్బు గురించి కాదు ఫస్ట్ ఆలోచించాలి, ఇది బిజినెస్ కాదు, పేరు రావాలి, ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి, సీరియల్ హిట్ అవ్వాలి. ఈ సీరియల్ హిట్ అయితే చాలా మంది బతుకుతారు దీని మీద. అది అందరూ ఒక టీం అందరూ బతుకుతారు దీని మీద, లాంగ్ లైఫ్ ఉంటుంది అనేది ఎక్కువ ఆలోచించే వాళ్ళలో మా శ్రీకాంత్ గారు, మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు. ఆయన అంటే ఎప్పుడైనా మేము 9 అయింది అని అంటే ఆలోచిస్తాము, 9 అయింది అనేసి డల్ అయిపోతాము. బట్ ఇక్కడ మాత్రం 9 అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చాలా తక్కువ రోజులు చేసాము. అయినా సరే ఏ రోజు ఇంకెంత టైం పడుతుంది, నేను వెళ్ళాలనో వేరే పనులు ఉన్నాయనో అడగలేదు. మిగతా చోట్లంతా చాలా కమర్షియల్గా ఉంటాను, సీరియస్గానే ఉంటాను. కానీ ఇక్కడ మాత్రం అలాగ ఉండను, ఎందుకో కొంతమంది మాత్రం మనసుకు నచ్చుతారు కదా, అలా ఈ ప్రొడక్షన్. సూపర్ అండి. అండ్ లైక్ అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రొడ్యూసర్ కోఆపరేషన్ బాగుంటే కనుక డెఫినెట్గా ఆర్టిస్టులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్లే ఇంతకుముందు వేరే ఆర్టిస్టులతో కూడా ఇదే సీరియల్ యూనిట్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తున్నాను నేను. సో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ప్రొడక్షన్ బాగుంటే డెఫినెట్గా ఏదైనా కానీ లైక్ అంటే సీరియల్ అనేది బాగా వస్తుంది అని చెప్పారు. అండ్ శ్రీకాంత్ గారి గురించి మీరు కూడా అదే చెప్తున్నారు కదా. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారితో లైక్ ఇదే ప్రాజెక్టా, ఇంతకుముందు కూడా వేరే ప్రాజెక్ట్స్ ఎలా చేశారా? దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంతకుముందు ఎప్పుడు నేను మాట్లాడాను అన్నతో, ఎప్పుడు ఒకసారి 2 సార్లు మాట్లాడాను కానీ వర్క్ చేయలేదు. వర్క్ చేయటం మాత్రం ఫస్ట్ టైం. సార్ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్ హియర్. బేసిక్గా ఏంటి అంటే ఎవరికి కూడా ఈ ఫీల్డ్ అనేది అంత ఈజీ కాదు. లైక్ అంటే అమ్మాయిలు అనేసరికి ఒక రకంగా భయపడతారు, అబ్బాయిలు అనేసరికి అమ్మాయిలకు వచ్చినంత ఈజీగా మాకు ఆఫర్స్ రావు అని చెప్పేసి అంటారు. కానీ మీరు ఆఫర్స్ రావు అనుకుంటారు అబ్బాయిలకి, అయినా మీరు 13 సీరియల్స్ వరకు చేశారు. అసలు మీరు చెప్పండి, ఈ ఫీల్డ్లో అమ్మాయిలతో పాటు ఈక్వల్గా అబ్బాయిలకి ఆఫర్స్ వస్తాయా రావా? ఎందుకు రావు మ్యామ్, వస్తాయి. కన్సిస్టెన్సీగా దాని మీద ఫోకస్ పెట్టాలి, తిరగాలి, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉండాలి. అది పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, లేదంటే వేరే సీరియల్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది తిరుగుతూ వాళ్ళకి ఆడిషన్స్ ఇస్తూ ఉంటే ఎందుకు డెఫినెట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.